బాబు ఆపండయ్యా. ఏంది నా కొట్టు దగ్గరికి ఈరోజు ఎవరు రాలేదు? అదిగో వచ్చింది చూడు. ఓరే దీనమ్మ కడుపు మరి కలదోళ్ళ భూమాయి ఉంది. నేనేదో తిరణాల్లో దొరికి నేను పట్టుకొస్తే ఈ కళ్ళోడు పెట్టుకుంటే ఏం కనపడట్లేదు. నా కొట్టు ముందు ఎంతమంది జనాలు ఉన్నారే. ఓసే ముత్యాలు ముత్యాలు ఎక్కడికి తెచ్చావు? అరే కోడిగా, అరే నీ అమ్మ కోడిగా ఇట్రా. యాడికి తెచ్చినవాడు నువ్వు? ముత్యాలు ముత్యాలు వెనక పిలిచి ముందు చూస్తావేంద్ర ముందర మొహం వాడు. అరే నువ్వు యాడికి పడితే ఆడికి పోతావేంది? సర్లే గాని ఏంటో బంగారం రేట్ ఏమాత్రం ఉందిరా ఇప్పుడు? ఎందుకు ఎందుకేంద్రని ఈ అమ్మ కడుపు మార. మొన్నేగా మనకు 3 లక్షల అల్లుడు దొరికిండు. 3 కోట్ల ముసలాలుడు ఇంకోటి కన్నా దొరుకుతురా? నాకు కాబట్టి దొరికిండు. దేనికండి ఇంతకి? అమ్మగారికి వడ్రాను, మరి మెల్ల కాసులు వేరి తలకి కిరీటం కూడా చేపిద్దాం అనుకుంటున్నారా? కొంచెం ఇటు తిరుగు. ఎందుకు? అమ్మగారికి వడ్డాను. నాకు సిగ్గు పిల్ల గతి లేదు కానీ అమ్మగారికి వడ్డాను. నీకెందుకురా సిగ్గు పిల్ల? ఎందుకేంది? బజార్లో పోతుంటే మూసుకోలేక మేము అల్లాడుతున్నాం. ఏంది మూసుకునేది నువ్వు? బయట కప్పుకోవడానికి. అరే ఫోన్ వచ్చింది ఎత్తు. హలో అమ్మాయి, నేనమ్మా. ఇదిగండి మన అమ్మాయి. ఎవరా? మన అమ్మాయి అండి. మన అమ్మాయి ఏంద్ర మళ్ళీ ఆ కొడుకుతే ఎగిరిదంతా? నీ కష్టార్జితమేలండి. నా అమ్మాయి మా కష్టార్జితం. మాట్లాడు. హలో అమ్మా శిల్పా శెట్టి, చెప్పమ్మా, నేనే సుబ్బి శెట్టిని. అవునా? అబ్బో, అరే కోడిగా, అబ్బో నాకు ఆనందముందులు. ఎందుకేమిరని అమ్మ కడుపు మారా? నా అల్లుడు చచ్చిపోయినట్రా. ఏమో ఆనందం ఉందిరా, సంతోషపడమైందిరా. ఇది సంతోషపడే మాట కదండి శెట్టి గారు. ఏమైంది? అల్లుడు గారు చచ్చిపోతే ఊడని కేకలు పెట్టి ఎడుతుంది. ఊరని అమ్మ కడుపు మారా, చచ్చిపోతే మనకు ఆనందమేరా. ఎందుకేంది ఇట్లా చెప్తా. ఆడికున్న 3 కోట్ల ఆస్తి మనకే కదురా దక్కేది. శెట్టిగాడు కూతురు మొండ మోసినా బాధ లేదు, 3 కోట్లు వస్తే సార్ అనుకుంటుండు. సరే అరే నువ్వు ఆత్మకూరు పోయి మన అమ్మాయిని ఆ 3 కోట్ల ఆస్తిని తీసుకొని రాబో. తీసుకొని వస్తావు. నీ వృద్ధుడా నువ్వు పోరా. సెల్లు చేతిలో పెడితే వెళ్ళిపోతాం. ఏంది చేతిలో పెట్టేది? నా రొయ్య సెల్లు తెనాలో పెట్టి ఇడికి పోయి ఎక్సైకిల్ ఉన్నాయో అసే ముత్యాలు. ముత్యాలు నీ కోసం నేను కిరీటం కూడా చేపిస్తున్నాను. పో పద్దాకలు వడ్డాను అంటే నా పొట్ల సైజ్ చేపిస్తాను. పో నీ కొట్ల. ఊరే కోడిగా ఏంద్రా నీ ఏడుపు? అయ్యా నీ అల్లుడు ఇంతకు ముందే పెళ్ళైందంట అయ్యా. అయితే అయిందిలే పోరా. వాడికి 2 కొడుకులు ఉన్నారంట. 2 కాబట్టి 10 మంది ఉంటారు. మనకేమైంది? 2 కొడుకులు అంటూ లోపలికి తీసుకెళ్లి కుమ్మి వదిలి పెట్టారయ్యో. నిన్నేగా కుమ్మింది, నాదేం పోయింది? అది గొమ్మోటమ్మ చెప్పేదయ్యా. అబ్బో నేను కుమ్మితే కుమ్మినారులే కాండ్రా. మూట తీసుకొచ్చిన నాకు అదే ఆనందం. చెప్పది చూడయ్యా మూట చూడకాగిద్దా ఏందిరా? అదే ఆటలు 3 కోట్ల మీద 3 కోట్ల మూట. అబ్బో ఏందిరా ఇది? ఎంత బరువు ఉంది? ఏముంది ఇందులో? మొత్తం డబ్బులన్నీ వేసుకొచ్చినవా ఏంది? తీర్తాలేను వాడు తిరుగు. అరే కోడిగా, ఇదేంద్రా బొచ్చు తీసుకొచ్చావు? నీ అల్లుడు గారు మిగిలించిన లాస్ట్ కి అప్పొచ్చే. ఊరని అమ్మ కడుపు మారు. అరే కోడిగా, నా పంప నిలువ రాలిపోయింది. ఇంకా నా కూతురు బతికేమే కావాలి. ఊరే కోడిగా, శెట్టి గారు నా కూతురు అనవసరంగా నేను ఆ ముసలోడు కట్టబెట్టి నాశనం చేశారు. ఏం బాధ లేదు. ఏమైంది? నీకేం బాధ లేదు. నీరుద్దుడాపుడు ఆపుతలేదు శెట్టి గారు. నీరుద్దుడాపుడు నీకేం బాధ లేదు. నా బాధ నువ్వు ఆధారేం లేదు. ఏంద్రా నువ్వు చూసేది? నా కూతురు నువ్వు చేసుకునేదేంద్రా?
మొన్న ముసలోడి కంటే కూడా నేను అంటారు కదా. అసలు నీకేముందని నీకు ఇయ్యాలరా? నువ్వు ఆరా కాదు మొగ కాదు. ఏంద్రా ఓడెత్తను? ఓయ్ ఆయమ్మా నీ ముద్రష్ట మాటలు ఎంతవరకు భరించాను. ఓరే నువ్వు మొత్తం తీమాకుడు. వాళ్ళు చూసారంటే చచ్చిపోతారు. అసలే మాది తినాలి. నేను తినాలి వెళ్ళిపోవాలి. నేను చూస్తే అరే ఏంది మొత్తం కూడా తీసేసావు? ఆఖరి దశకొచ్చింది. నేను చూడలేనయ్యో. మనం ఈ బొచ్చేం చూసుకోవాలి తల్లు. ఈ బొచ్చేం చూసుకోవాలి మనం. సుబ్బిశెట్టి కేవలం నీ కూతురు మీద ప్రేమతోటి నీ దగ్గర కొజ్జావాడిగా నటించాడు. అవునా? అవును. ఎందుకంటా నువ్వు? ఈ రోజు నుంచి నీ కూతుర్ని నన్ను ఎవరు వేరు చేయలేదు. అబ్బా కోడిగా ముసలోడు పోతే పోయిందే గాని బలి అల్లుడు దొరికిన పోయా. ఇక నా కూతుర్ని నీకే ఇచ్చి చేస్తా పెళ్లి. నువ్వు అట్లా నిలబడి మా ఆశీర్వాదం తీసుకుంటాం. తీసుకోండి తీసుకోండి బాగా. పొట్ట ముందుకు దాపిన వేరా మూకుడు ఉన్న పొట్ట అడిగిపోయింది. తెనాలలో నీకు పోయే సగలు ఉంది. అయ్యయ్యో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే.